హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంత బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దెనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అనురాగంగా నావెల్లో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే ప్రీతిను శరత్చంద్ర ఇద్దరు కలిసి వసంత అత్తవారింట్లో పడినటువంటి ఇబ్బందులు ఏంటి అని చిన్నగా తీయడానికి వాళ్ళు సన్నద్ధమయ్యారు. వసంత కూడా చెప్పడానికి సిద్ధమైంది, చెప్పడం ప్రారంభించింది. అంతవరకు జరిగింది. ఈరోజు వసంత తన అత్తగారింట్లో ఏం జరిగిందనే విషయాలు చెప్తోంది, విందామండి. వాళ్ళు విడికాపురం పెట్టినప్పటి నుంచి మండిపడుతూనే ఉన్నారు. నా ఎదుట నిన్ను మామయ్యని వ్యంగ్యంగా హీనంగా మాటలు అంటుంటే నేను సహించలేకపోయేదాన్ని. వాళ్ళని ఏమీ అనవద్దు అని జవాబు చెప్పాను. దానికి మా అత్తగారు మండిపడేది. ఆయన నన్ను పట్టుకొని కొట్టేవారు. నేను వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు ఒకటే మాట, ఆయన నిన్ను పెంచాడు, ఎలాగో అలా 4 మాటలు చెప్పి డబ్బు తీసుకురా, లేకపోతే మనం ఆ ఇంట్లో ఉండే ఏర్పాటైనా చెయ్యి అంటూ సాధించేవారు. మామయ్యని అడిగి డబ్బు తెస్తావా లేదా అని నన్ను రభస చేసేవారు. 1కి 2 సార్లు నేను వచ్చాను, కానీ మామయ్యని అడగలేకపోయేదాన్ని. నన్ను ఇంత బాగా చూస్తున్న మామయ్యని డబ్బు కోసం పీడించటం నా వల్ల కాదు అనిపించేది. నేను ఉత్త చేతులతో తిరిగి ఇంటికి వెళ్ళేదాన్ని. డబ్బు ఇవ్వలేదని చెబితే మండిపడేవారు. నేను సరిగ్గా అడిగి ఉండనని వాళ్ళ నమ్మకం. నా మీద కసిగా కోపంగా ఉండేది వాళ్ళకి. కామేశ్వరరావు నన్ను చితకబాదేవాడు. అయినా నేను భరించేదాన్ని. ఎందుకంటే ఇక్కడ మామయ్యని బాధ పెట్టే కంటే ఆ బాధ ఏదో నేనే సహించడం మంచిదని నాకు అనిపించేది. మా అత్తగారు ఇంట్లో పనిచేయదు. ఆడపడుచులు ఎంతసేపు సినిమాలు, పని మనిషిని నేనున్నానని మాన్పించేశారు. ఇంటి పనంతా నా మీద పడేశారు. కాఫీ వేళకి ఇవ్వలేదని తిట్టేవారు. ఇస్తే బాగాలేదని నా ముఖం మీద పోసేవారు. వాళ్ళింట్లో అందరూ సోమరిపోతులే, ఒక్కరూ కష్టపడటానికి ఇష్టపడరు. డబ్బు తేరగా వస్తుందంటే ఏ పనైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు. ఇంటికి ఎవరైనా వస్తే ఎక్కడ లేని డాంబికం, ఎక్కడ లేని ప్రేమ వాళ్ళ మీద కనపరుస్తారు. వాళ్లతో కలిసి 4 రోజులుంటే తప్ప వాళ్ళ నిజస్వరూపం ఎవ్వరికీ తెలియదు. పగలంతా ఇంట్లో చాకిరి, అత్తగారి ఆడపడుచుల సూటిపోటి మాటలు, ఆయన తన్నులు. రాత్రి అయ్యేసరికి నా శరీరము అలసిపోయి శోష వచ్చినట్టుగా అనిపించేది. రాత్రి అయ్యిందంటే ఆయన కోరికల దాహం పశువు కంటే హీనంగా జుగుప్సగా నా శరీరంతో వ్యవహరించేవాడు. ఆయన కోరిక తీరి ఆయనకి తృప్తి కలిగితే అని నన్ను వదలకుండా ఉండేవాడు కాదు. నాలో ప్రాణం అనేది ఉండేది కాదు. తెల్లవారక ముందే మా అత్తగారు, ఏమేవ్ పాలు వచ్చాయి, కాఫీ చేయాలి, లే అంటూ తలుపు దడదడా కొట్టేది. నేను అలసటతో లేవలేకపోతే ఆయన జుట్టు పట్టి లేవదీసి, అమ్మ పిలుస్తుంటే వినిపించటంలే అని లేపేవాడు. ఒక్కోసారి పంపు దగ్గర బిందెలో మంచినీళ్లు పడుతూ గోడకి చేరగిలబడి నిద్రపోయేదాన్ని. వంట చేస్తూ కునికిపాట్లు తీసేదాన్ని. పగలంతా ఈ చాకిరీ అయినా పర్వాలేదు, కానీ రాత్రి అవుతుందంటే మాత్రం నాకు వణుకొచ్చేది. ఆకలి ఉన్న మృగానికి ఆహారంగా వెళుతున్నట్టుగా నాకు అనిపించేది. గడగడలాడేదాన్ని. ఇంటి నుంచి పారిపోయి రావాలని అనుకునేదాన్ని. కానీ మా అత్తగారు నా మనసులో ఊహ కనిపెట్టినట్టుగా, ఒసేవ్, నువ్వు వాళ్ళ దగ్గరికి పారిపోదామని అనుకుంటున్నావో ఏమో కానీ, ఒకవేళ నువ్వు వెళ్ళావా నీ అంతు వాళ్ళ అంతు కూడా చూస్తాను. ఆయన పేరంతా యాగి చేస్తాను. 4 ఆయన మొహాన ఉమ్మేసేలా చేయగలను నేను. ఆయన కూతురికి జన్మలో పెళ్లి కాకుండా కూడా రభస చేయగలను నేను. ఆయనకి డబ్బుంటే నాకేం భయం లేదు. నా పోరు ముందు ఎవ్వరూ గెలవలేరు. అంతే కదండి, చెడు ముందు మంచి గెలవాలంటే కష్టమే. గెలవలేదు అనేది నాకు భయం అట్లా అనేది మా అత్తయ్య గారు. అందుకే నాకు ఇక్కడికి తప్పించుకొని రావాలంటే భయం వేసేది. ఎందుకంటే వాళ్ళు అన్నంత పని చేయగల సమర్థులు. మామయ్య నాకు పెళ్లి కోసం ఎంతో ఖర్చు చేశారు. వాళ్ళు పెళ్లికి ముందు అన్న ప్రతి మాటని వాళ్ళు ఇచ్చిన మాట కాకుండా పెళ్లిలో మాట మార్చినా కూడా మామయ్య కోపగించుకోలేదు. ఆ ఇంటిలోంచి అద్దె ఇంటిలోకి మారేసరికి వాళ్ళకి బాగా శివం ఎత్తిండ్రు. ఎందుకంటే అక్కడ ఫోన్ లేదు, రిఫ్రిజిరేటర్ లేదు, ఎయిర్ కండిషన్ లేదు, పని వాళ్ళు లేరు. ఇక్కడ ఉంటే ఆ సుఖాలు అనుభవించవచ్చనని వాళ్ళ ఆశ. వాళ్ళ ఆశకి అంతులేదు. కామేశ్వరరావు కాస్త ఒళ్ళు వంచి పనిచేసి బాధ్యతగా కంపెనీ చూసుకుంటే మామయ్య ఎంత నెత్తిన పెట్టుకుంటారో నాకు తెలియంది కాదు.
పని చేయడానికి ఒళ్ళు వంగదు. ఒక్కరి కష్టం మూలంగా సుఖపడాలి. వేరే వాళ్ళు ఇస్తే వాళ్ళ కష్టం తిని వాళ్ళ పైసలు తిని సుఖపడాలనే రకాలు. దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మామయ్య పండక్కి రమ్మనమని కబురు చేస్తే రామని భీష్మించుకుని కూర్చున్నారు. నన్ను వెళ్ళటానికి వీలు లేదని ఆజ్ఞాపించారు. నేను ఎదురు తిరిగి వచ్చాను. వస్తుంటే 10,000 అడిగి పట్టుకురా అని, తీసుకురాకుండా వస్తే చీరేస్తాను అన్నాడు కామేశ్వరరావు. ఇక్కడేమో మామయ్య అతను సరిగ్గా పనిచేయకపోతే అసలు ఉద్యోగంలో నుంచే తీయించేస్తాను అన్నారు. నేను ఎటూ చెప్పలేక నలిగిపోతున్నాను. మీ మామయ్య, మీ ప్రీతి అంటూ వాళ్ళు నన్ను ఎత్తి పొడుపుగా మాటలు అనేవారు. నేను వాళ్ళ వైపు ప్రేమ ఉంటే ఏవో 4 మాటలు చెప్పి డబ్బులు లాగే వచ్చానని, ఆ పని చేయటం లేదని, వాళ్ళ కోసం నా రూపంగా మామయ్య దగ్గర నుంచి డబ్బు గుంజాలని వాళ్ళ నిర్ణయం చేసుకున్నారు. ఒక్కసారి మామయ్యకి ఇదంతా చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పాలని ఎంతగానో నాకు అనిపించేది. కానీ పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు. పెళ్ళికి మామయ్య ఎంతో డబ్బు ఖర్చు చేశాడు. 6 నెలలలో ఈ పెళ్ళి దులిపేసుకొని వచ్చేస్తే మామయ్య చేసిన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. నేను ఎంత నరకం అనుభవించినా పర్వాలేదు, కానీ మామయ్యని మాత్రం బాధ పెట్టకూడదు అని నేను అనుకునేదాన్ని. అందుకే ఆ రోజు పండగకి వస్తే ప్రీతి సరదాగా అలా అంటే నాకు పెద్ద పెట్టిన దుఃఖం వచ్చేసింది. నన్ను బాధలు పెడితే అది భరించలేక మామయ్య దగ్గర ఏడుస్తానని, మామయ్య డబ్బు ఇస్తారని వాళ్ళ ఆలోచన. అందుకే నాకు అలా నరకం చూపించేవారు. వసంత చెప్పటం ముగించింది. ప్రీతి గాఢంగా నిట్టూర్చింది. అంటే ఒక నిరాశగా అన్నమాట. ఇదేమైనా సంతోషమైన ముచ్చటైతే హ్యాపీగా ఉంటాం, ఇదంతా బాధాకరమైంది కాబట్టి గాఢంగా నిట్టూర్చింది. పిచ్చి వసు, నీ మనసులో క్షోభ తెలియక మాటలతో నిన్ను నేను ఎంతో బాధ పెట్టాను కదూ అంది. ప్రీతి నాన్నగారికి చెప్పారా అన్నాడు శరత్. చెప్పాను అంది ప్రీతి. ఏమన్నారు? నేను చాలా ఆవేశంగా ప్రవర్తించానని, అంత తొందరపాటు నాకు పనికిరాదని అన్నారు. అలా పరుషంగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఇక తేడా ఏమిటి అన్నారు. కానీ నాకు ఆ క్షణంలో అంత విచక్షణ చూపించాలనే ఆలోచన రాలేదు. మీరు వసంత చెప్పినదంతా విన్నారుగా, మనము డైవోర్స్కి అప్లై చేద్దాము అంది. అలాగే నాన్నగారి సలహా తీసుకుందాం అన్నాడు శరత్చంద్ర. ఆ తర్వాతనే శరత్, ప్రీతి, వసంత, మహీధర్రావు కూర్చొని మాట్లాడారు. తండ్రి ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా ఇంకా ఆలోచిద్దాం అనే మాట ప్రీతికి అస్సలే నచ్చలేదు. ఇప్పటికిప్పుడు వసంతని వారితో తెగతెంపు చేయించాలని అంటుంది ప్రీతి వసంత అక్కడ లేనప్పుడు మహీధర్రావు గారు శరత్చంద్రతో, చూడు శరత్, ప్రీతి ఒట్టి ఆవేశం తప్ప ఇంకేం తెలియదు ప్రీతికి. మనం ఒకసారి జగదాంబ, కామేశ్వరరావులతో మాట్లాడదాం అన్నారు ఆయన. అలాగే అన్నాడు శరత్. ఆ సాయంత్రం అతను కామేశ్వరరావుని, జగదాంబని కలిసి వచ్చాడు. ఏమన్నారు వాళ్ళు? మహీధర్రావు గారు అడిగారు. శరత్ వివరంగా చెప్పాడు. మీరు వాళ్ళని మోసం చేశారని వాళ్ళు అంటున్నారు. నేనా? ఆయన ఆశ్చర్యపోయారు. వాళ్ళు వసంత మీ పెంపుడు కూతురని భావించారట. అందుకే ఈ సంబంధం కలుపుకున్నారట. కామేశ్వరరావుని మీరు ఇంట్లోనే అట్టి పెట్టుకుంటారని, వ్యాపారంలో ఆస్తిలో భాగమిస్తారని వాళ్ళు భావించారట. నేనసలు ఆ మాటే ఎత్తలేదు. కట్నం కానుకలు అడిగారు. అడిగినవి కాదనకుండా నేను ఇచ్చేశాను. వాళ్ళ మనసు నొప్పించకూడదని అన్నదానికంటే ఎక్కువే ముట్ట చెప్పాను. అక్కడే వచ్చింది చిక్కు. మీరు ఆ పని చేయటంలో వాళ్ళు కోరుకున్నదంతా మీ నుంచి లాగవచ్చు, మనం ఎంతైనా మీరే లాగవచ్చు అని వాళ్ళు మీ గురించి భావిస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. మాట వచ్చిందంటే నాకు చాలా పట్టుదల. మాట వచ్చింది, మాట పెరిగింది అంటే మాత్రం నాకు చాలా పట్టుదల. ఆవేశం అణుచుకుంటూ అన్నారు. శరత్ చెప్పాడు. ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, వసంతకి కామేశ్వరరావు చేత విడాకులు ఇప్పించి ఆ పెళ్ళి అనే నరకం నుండి బంధ విముక్తురాలని చేయడం. అది కాదంటే 2వ మార్గం ఏమిటది? వాళ్లతో సంప్రదింపులు జరిపి మంచి చేసుకొని తృణమో పణమో ముట్ట చెప్పి వసంతని కాపురం చేయనీయటం. వసంతకి మనము నేర్పి మెల్లగా భర్తని దోవలోకి తెచ్చుకోమని చెప్పటం. వసంత కాస్త సహనం వహించి అతనిలో మార్పు తెప్పిస్తే ఆ సంసారం చక్కబడుతుంది. ఈ 2 కాకుండా 3వ మార్గం లేదు. కర్మ. పెళ్లి చేయడానికి ఆలోచించినంతసేపు పట్టలేదు.
ఎంత చిత్రం, పెళ్లికి ముందు మాట్లాడిన మనుషులేనా అనిపిస్తుంది. వాళ్ళు నన్ను మోసం చేసి వాళ్ళని నేను మోసం చేశానంటున్నారేంటి? ప్రీతిని వద్దనే అంటున్నాను కానీ నాకే చెప్పలేనంత ఆవేశం వస్తుంది అన్నారు మహీధర్ రావు గారు. మనం తొందరపడ్డట్టు మనము తొందర పడవద్దు. కొద్ది రోజులు వసంతని ఇక్కడే ఉండనీయండి. ఆవేశాలు తగ్గిన తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఎందుకంటే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండనప్పుడు ఎందుకంటే మనము తొందరపడవద్దు. కొద్ది రోజులు వసంతని ఇక్కడనే ఉండనియండి. ఆవేశాలు తగ్గిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎందుకంటే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం, ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయం చేయకూడదు అంటారు. మనిషి ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం, ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయము చేయకూడదు అంటారు. సరే కానీ అన్నారు ఆయన. ప్రీతి మాత్రం వసంతకి డైవోర్స్ ఇప్పించి తీరాలని పట్టుదల పడుతుంది అన్నాడు శరత్. ప్రీతికి ఏం తెలియదు, అది చిన్నపిల్ల, అది ఒక నిండు జీవితానికి సంబంధించిన సమస్య అన్నారు మహీధర్ రావు గారు. అందుకే డైవోర్స్ అనేది తప్పనిసరి అంటుంది. ఆయన క్షణమాగి నువ్వేమంటావు, నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. వాళ్లతో మాట్లాడిన తర్వాత డైవోర్స్ ఇప్పించడమే మంచిది అనిపిస్తుంది నాకు కూడా అన్నాడు శరత్. ఎందుకంటే కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు జలగల్లాంటి వాళ్ళు, డబ్బు అనే రక్తం పీల్చడంలో సిద్ధహస్తులు. జగదాంబ ఆ కోవకి చెందిన మనిషే. కామేశ్వరరావు తల్లి ఎంత చెబితే అంత. అతనికి వ్యక్తిత్వం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు, తల్లి చేతిలో ఆటబొమ్మ. ఆ ఇంటికి వెళితే వసంత జీవితం నరకమే అవుతుందని నా అభిప్రాయం. కానీ లోకానికి వెరిస్తే వసంత జీవితం పణం పెట్టాల్సి వస్తుంది. అయ్యో దేవుడా, ఈ పెళ్ళి నేను ఎందుకు చేసినట్టు? ఆయన నిస్పృహగా కుంగిపోయాడు. ఎవరు? మహీధర్ రావు గారు. శరత్తో మాట్లాడలేదు. ఈయనే కాదు, లోకంలో చాలామంది అంతే. ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉంటే గుండెల మీద కుంపటి అనుకుంటారు. పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తారు. పెళ్లి చేసిన వెంటనే ఇలాంటి సమస్య ఎదురైతే వాళ్ళకి రెట్టింపు బాధ కలుగుతుంది. అది అయ్యో మనం పొరపాటు చేశామే అనే బాధ. అది ఒప్పుకోలేక ఆడపిల్లని పెళ్లితో రాజీ పడమని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. లోకం ముందు తమ పరువే ఆలోచిస్తారు కానీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించరు. ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లిలో అపజయం ఎదురైతే ఆడపిల్ల కానీ తల్లిదండ్రులు కానీ సిగ్గుపడాల్సిందేమీ లేదు. వారి బాధ ఎక్కడో దేనికో శరత్చంద్రకి బాగా తెలుసు. అయ్యో డబ్బు ఖర్చు చేశామే అనుకుంటారు. అందుకే పెళ్ళిళ్ళకి ఆడంబరాలకు పోయి డబ్బు ఖర్చు చేయకూడదు. మహీధర్ రావు గారు డబ్బు వృధా అయిందనే దానికంటే లోకం ముందు నవ్వుల పాలవుతాను కావలసి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఆ విషయం శరత్చంద్రకి బాగానే అర్థమైంది. శరత్చంద్ర వెళ్ళిపోయిన తర్వాత మహీధర్ రావు గారు పినాకపాణికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పారు. ఎందుకురా అన్నారు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతాను అన్నారు మహీధర్ రావు గారు. సరే, రేపు వీలు కాదు, ఎల్లుండి బయలుదేరి వస్తాను అన్నారు ఆయన. తప్పకుండా రా, నీకు చాలా విషయాలు చెప్పాలి అన్నారు మహీధర్ రావు గారు. ఇలాంటి విషయాల్లో శరత్చంద్ర తెలివిగలవాడైనా అనుభవం లేనివాడు కాబట్టి పినాకపాణి ఆలోచన సరియైనదిగా ఉంటుందని మహీధర్ రావు గారు భావించారు. శరత్చంద్ర అప్పుడే కోర్టు నుండి ఇంటికి వచ్చాడు. అతని ఆఫీస్ రూమ్లో సోఫాలో వెనక్కి ఆనుకొని కూర్చుని ఉన్న ప్రీతి కనిపించింది. ప్రీతి ఒడిలో పుస్తకం ఉన్నా ఆ అమ్మాయి దానిని చదవటం లేదు. దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టుగా ఎటో చూస్తూ ఆలోచిస్తుంది. గుడ్ ఈవినింగ్ అన్నాడు అతను. ఎవరు? శరత్చంద్ర. ప్రీతి ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఎదురుగా శరత్చంద్ర. ఎంతసేపు అయింది వచ్చి? నేను చూడనే లేదే అంది. ఇప్పుడే వస్తున్నాను. ఏమిటి విశేషం? చేతిలో కోటు కుర్రాడికి ఇస్తూ అన్నాడు. నేను మీ దగ్గరికి ఆశ్రయం కోసం వచ్చాను. వాట్? బూట్లు విప్పుతున్న అతను ఒక్కసారిగా తలెత్తి చూశాడు. ప్రీతి సోఫాలోంచి లేచింది. అటు ఇటు తిరుగుతూ అంది. అవును, డాడీతో పోట్లాడి ఆ ఇంట్లో ఉండనని, మీకు నాకు సంబంధం లేదని, అంటే డాడీకి ప్రీతికి ఇద్దరికీ సంబంధం లేదని చెప్పి వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం అయింది. సీను గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురా అరిచాడు శరత్చంద్ర. థ్యాంక్స్, నాకు అవసరం లేదు. మీరు చెప్పిన వార్త వింటుంటే నోరు తడారిపోతుంది నవ్వుతూ అన్నాడు అతను. ప్రీతి చర్రమంటూ అతని వైపు చూసింది. మీ జోక్స్ కట్టిపెట్టండి, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను అంది.
అభిప్రాయం నేను సీరియస్గానే అడుగుతున్నాను. డాడీతో మీకు అంత పెద్ద అభిప్రాయం భేదం కలిగించే సమస్య ఏమి వచ్చింది? ఇంకేముంది, వసంత విషయమే. వసంత విషయమా? అతని కళ్ళలో రెప్పపాటుగా నిరాశామేఘం తలుక్కున మెరిసి పారిపోయింది. సీను తెచ్చి అందించిన మంచినీళ్లు గడగడా తాగేశాడు. గ్లాసు సీనుకిస్తూ, ఇప్పుడు చెప్పండి, వసంత విషయం కదా, ఏమైంది అన్నారు. ప్రీతి అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. డాడీ ఏం చేశారో తెలుసా మీకు అంది. మీకు కోపం తెప్పించే పనేదో చేశారు అని తెలుస్తుంది, లేకపోతే ఇలా రారుగా. మీరు కరెక్ట్గా ఊహించారు. పినాకపాణి అంకులు వచ్చారు. అవును తెలుసు. అయినా ఆయన ఆ పినాకపాణి అంకుల్ గారు మా డాడీ ఇద్దరూ కలిసి గంటలు గంటలు గదిలో కూర్చుని నన్ను లోపలికి రానియకుండా వాళ్ళే చర్చించుకొని వాళ్ళ చర్చలను వాళ్ళుండి నన్ను పక్కకు పెట్టేసి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? వసంత అత్తవారింటికి వసంతని పంపించాలని నిర్ణయం చేశారు. అలాగా అని అంత మెల్లగా పట్టనట్టుగా అంటారే. మీకు ఇది వింటుంటే ఒళ్ళు మండిపోవడం లేదు? మీరు ఆవేశపడకండి మరి, అనునయంగా అన్నాడు. లేవబోయిన ప్రీతి మళ్ళీ కూర్చుంది. వాళ్ళు అసలు ఒంటరిగా నన్ను ఆ ఛాయలకి కూడా రానియకుండా మెల్లగా మాట్లాడుకుంటుంటే నాకు అప్పుడే ఇలాంటిదేదో జరగబోతుందని అనుమానం వచ్చింది. మా డాడీ సంగతి నాకు బాగా తెలుసు. నా ఉద్దేశం ఆయన తన ఉద్దేశము మన్నించేటట్టయితే నన్ను దగ్గర పెట్టుకొని నిర్ణయాలు చేస్తారు. అలా కాకుండా తన ఉద్దేశాలకు వ్యతిరేకంగా నేను ఆలోచించేటట్టయితే ఏదో పని మీద నన్ను అక్కడి నుండి బయటికి పంపించేస్తారు. పినాకపాణి గారు ఏమన్నారు? శరత్ అడిగాడు. ఆయన వెళ్ళి జగదాంబ గారితో కామేశ్వరరావుతో మాట్లాడి వచ్చారు. వాళ్ళు వసంతకి ఉండటానికి ఇల్లు, వసంత పేరు మీద ఒక 50,000 ఇస్తే ఇక మా జోలికి రామని అన్నారుట. ఆ ఇంట్లో ఉంటూ ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటారుట. ఇది ఉభయులకి గౌరవప్రదంగా ఉండే రాజీనట. వసంత తమ మీద ఏ చిన్న ఫిర్యాదు చేయకుండా చూసుకుంటారట. నేను నమ్మను అన్నాడు శరత్చంద్ర. నేను కూడా సరిగ్గా అదే మాట అన్నాను. కానీ డాడీకి నమ్మకం. ఈ ఒక్కసారి ఇలా చేసి ఇందుకు భిన్నంగా వారు ప్రవర్తిస్తే అప్పుడు డైవర్స్ తీసుకోవచ్చట. శరత్చంద్ర ఆలోచనగా చూశాడు. అంటే వాళ్ళు మారుతారేమోనని ఒక్కసారి ఆశగా ప్రయత్నించడం అన్నమాట. అదే నాకు అస్సలు నచ్చలేదు. వసంతని అత్తవారింటికి పంపేటట్లయితే నేను అస్సలు ఇంట్లో ఉండనని చెప్పి బయటికి వచ్చేశాను. శరత్చంద్ర ప్రీతికి నచ్చచెప్పుతున్నట్టుగా అన్నాడు. ప్రీతి, మరొక్కసారి ప్రయత్నం చేయటంలో తప్పేం లేదుగా, కానీ వారు కోరిన డబ్బు ఇవ్వటం మాత్రం దండగే. డబ్బు లేకుండా ప్రయత్నం చేయొచ్చు. అలా కుదరదట. వాళ్ళు ఈ షరతు మీద ఒప్పుకున్నారట. వీళ్ళు అంగీకరిస్తున్నారు. వీళ్ళకి పిచ్చి అని నా ఉద్దేశం. మన వాళ్ళకి పిచ్చి అని నా ఉద్దేశం. లేదులే ప్రీతి, పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు. అందులో పినాకపాణి గారు అలా చెప్పారంటే తప్పకుండా ఏదో ఒడుపు ఉండే ఉంటుంది. వాళ్ళకి డబ్బు ఎరచూపి ఏ కాగితం రాయించుకోవడమో చేయవచ్చు. అవును, వసంతకి ఏ మాత్రం కష్టం కలగనీయమని వారి చేత వ్రాయించుకున్నారట. ఈ భార్యాభర్తల తగాదాలు కూడా విచిత్రంగా ఉంటాయి ప్రీతి. భార్యాభర్తలు పోట్లాడుకుని ఒకరి ముఖాలు ఒకరు చూడకుండా భీష్మించుకొని బోలెడంత డబ్బు లాయర్లకి పోసి కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు సంపాదించి మళ్ళీ 6 నెలల్లో అదంతా మర్చిపోయి కలిసి కాపురం చేసి పిల్లల్ని కనే వాళ్ళని ఎంతమందినో చూశాను. ఈ భార్యాభర్తల పోట్లాటలు నమ్మకూడదు. మొదట భార్యని చావగొట్టి తర్వాత ప్రేమగా చేసుకునే మగాళ్ళు ఎంతమందో ఉన్నారు. కొట్లాట వల్ల అయ్యో మనం తప్పు చేశామే అనే వ్యధ వీళ్ళలో కలుగుతుంది. దానిని వదిలించుకోవడం కోసం మళ్ళీ భార్యలని నెత్తి మీద పెట్టుకుంటారు. వసంత కామేశ్వరరావు కలిసి కాపురం చేస్తే మామూలుగా అవ్వచ్చు అనడానికి సందేహం ఏమీ లేదు. మీరు కూడా అదే మాట అంటున్నారా? నీరసంగా అంది ప్రీతి. మీ నాన్నగారు అనుభవజ్ఞులు. ఆయన తొందరపడి నిర్ణయాలు చేసే మనిషి కాదు. ఆయన అసలే వసంత పెళ్ళి ఇలా అయిందే అని కృంగిపోతున్నారు. దానికి తోడు నువ్వు ఇలా ఎదురు తిరిగితే ఇంకా బాధపడతారు. కానీ ఇంకొక ఛాన్సు వసంత అత్తవారికి ఇవ్వటంలో నష్టం ఏమీ లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు.
డాడీ అభిప్రాయం మార్చుకున్నానని ఫోన్ చేస్తే కానీ ఇంటికి రానని చెప్పి వచ్చేశాను అంది. తొందరపడ్డావు ప్రీతి, ఈ విషయంలో అనుభవజ్ఞులైన వారి నిర్ణయం పాటించడమే మంచిది అన్నాడు శరత్చంద్ర. ఇంతలో ఫోన్ మోగింది. శరత్చంద్ర తీశాడు. నేను శరత్ని మాట్లాడుతున్నాను. ఏమిటి? ఎప్పుడు? డాక్టర్ వచ్చారా? హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారా? ప్రీతి ఇక్కడే ఉంది. ఏమిటి? అంది ప్రీతి ఆదుర్దాగా. ఇప్పుడే వస్తున్నాం. ఫోన్ పెట్టేసి శరత్ ప్రీతి వైపు తిరిగి, డాడీకి హార్ట్ అటాక్ అట, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారట అన్నాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.